రాజకీయం అంటేనే ఒక క్విడ్ ప్రో కో అయిపోయింది. అంటే ఇక్కడ అది అక్కడ ఇది అన్నటువంటి. ఇవాళ ఒక రోడ్డు వేస్తే ఒక ప్రాజెక్ట్ కడితే దాంట్లో ఇదివరకటి రోజుల్లో 10% లాభం తీసుకునేవాళ్ళు. ఆ 10% లాభంతో వాళ్ళ ఉద్యోగుల జీతాలు ఇదంతా. తర్వాత కాలంలో బిల్లులు లేట్లు అవుతున్నాయి కాబట్టి 20% లాభం వేసుకునేవాళ్ళు. ఆ 10% ఆ పైన వడ్డీలకు అన్నాడు. క్రమంగా అట్లా పోయి ఒక 100 కోట్ల రూపాయల పని అంటే ఒరిజినల్ కాస్ట్ 30 కోట్లు, మిగతా 70 కోట్లలో ఒక 20-30 కోట్లు లాభం, మిగతాదంతా కూడా అధికారంలో ఉండే పార్టీ వాళ్ళకి పంచాలా, అధికారులకు లంచాలు ఇవ్వాలా, ప్రతిపక్ష పార్టీలకు కూడా లంచాలు ఇవ్వాలి. ఇవ్వకపోతే వాళ్ళు ఏదో ఒక వివాదం సృష్టించి ఆ ప్రాజెక్టుని అడ్డుకుంటారు. ఇచ్చినా కూడా ఏదో ఒక విమర్శ చేస్తారు. కాకపోతే ఇచ్చిన వాళ్ళ పట్ల పై విమర్శ చేసుకుంటారు, ఇవ్వని వాళ్ళని వెంటాడతారు. మెగా సంస్థ, ప్రపంచంలో అద్భుతమైనటువంటి సంస్థ, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్నటువంటి అనేక మంది సిబ్బంది ఉన్నారు, వేలాది మంది సిబ్బంది పనిచేస్తున్నారు. సిన్సియర్ ఎఫర్ట్ పెట్టగలిగినటువంటి సంస్థ మన తెలుగువాడే నడుపుతున్నాడు. తెలుగు వాళ్ళకి సంబంధించిన సంస్థ. రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్నారు, అనేక అద్భుతమైన ప్రాజెక్టులు చేపట్టారు. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళు సంపాదించే దాంట్లో ఇట్లా కోట్లు 100 కోట్లు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వాల్సి వస్తుంది. అధికారంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కూడా పంచాల్సి వస్తుంది. లేదంటే వాళ్ళకి వ్యాపారాలు అడ్డుపడిపోతాయి. అది దోపిడీ అని నేను చెప్పను. ఎందుకంటే నువ్వు 10 రూపాయల లాభానికి గవర్నమెంట్ కనుక టైంకి సక్రమంగా బిల్లులు చెల్లిస్తే ఎవడు లంచాలు తీసుకోపోతే ఎవరికి ఇవ్వక్కర్లా. కానీ ఇప్పుడు తాజాగా ఈ బాండ్ల లెక్కల్లో చూసుకుంటే మెగా సంస్థ నుంచి వచ్చినటువంటి విరాళాలు ఇందులో కీలకమవుతున్నాయి. వివిధ పార్టీలకు ఇచ్చినటువంటి విరాళాలు ఇందులో డిఎంకే పార్టీకి ఇచ్చినటువంటి విరాళాల్లో మెగా సంస్థ విరాళం ఉంది. జేడీఎస్కి ఇచ్చిన విరాళాల్లో మెగా సంస్థ విరాళం ఉంది. అట్లాగే ఈ కేసీఆర్కి ఇచ్చినటువంటి దాంట్లో మెగా సంస్థ విరాళాలు ఉన్నాయి. అంటే మన పక్కన రాష్ట్రాలన్నింటిలో కూడా ఈ విరాళాలు కనబడుతున్నాయి. మెగా సంస్థ అంటే వాళ్ళు ఊరికి ఎందుకు ఇస్తారు విరాళం? ఖచ్చితంగా వీళ్ళకి బ్లాక్మెయిల్ అన్నవా లేదా ముందుగానే ప్లానింగ్, ఇంత డబ్బు ఇంత పని చేస్తే ఇంత కమిషన్ అన్నటువంటి. కష్టపడి నిజాయితీగా అంత హార్డ్ వర్క్ చేసేటటువంటి వాళ్ళు కూడా విరాళాల రూపంలో లంచాలు ఇవ్వక తప్పని పరిస్థితి. అది ప్రత్యక్ష సాక్ష్యం.